సో హిమోగ్లోబిన్ అనేది తగ్గినప్పుడు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎందుకు తగ్గుతుంది అంటే చాలా రీజన్స్ కూడా ఉంటాయి. సో హిమోగ్లోబిన్ కొందరికి న్యాచురల్గా ఏమైనా పెథాలజికల్ డిజార్డర్స్ ఉంటే తగ్గుతుంది, కొందరికి యాక్సిడెంట్స్ అయినప్పుడు తగ్గుతుంది, కొందరికి సర్జరీస్లో తగ్గుతుంది, కొందరికి ఏమన్నా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అప్పుడు రక్తాలు అంటే ట్రాన్స్ప్లాంట్ చేసే పేషెంట్స్కి రక్తం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ కాజెస్. సో మెయిన్లీ ఏంటంటే ఈ ఫీమేల్స్లో హిమోగ్లోబిన్ తగ్గడం అనేది చాలా రీజన్స్ ఉంటాయి. సో ఒకటి కొందరికి న్యూట్రిషనల్ అనేమియా అంటారు, అంటే అన్నం సరిగ్గా తినకుండా, న్యూట్రిషన్స్ ఫుడ్ తినకుండా అన్నం ఒకటే పూట తినడము, అలా చేయడం వల్ల సఫిషియెంట్ న్యూట్రిషన్ మనకు బాడీకి వెళ్ళకుండా హిమోగ్లోబిన్ తగ్గిపోవచ్చు. ఇంకోటి కొందరికి అనేమియా, కొన్ని డిజీజెస్ ఉంటాయి, సికిల్ సెల్ అనేమియా అని, హిమోఫీలియా అని, ఇట్లాంటి కొన్ని పుట్టుకతోటే కొందరికి జెనెటికల్లీ డిజార్డర్స్ ఉంటాయి, వాటిలో కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఇంకొందరికి ఏంటంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు, పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా బ్లడ్ లాస్ రావడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది. కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్కి, వీళ్ళందరికీ హిమోగ్లోబిన్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. కొందరికి అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ వల్ల కూడా ఈ హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది. సో బ్లడ్ లాస్ అనేది మోషన్లో వెళ్ళడం కానీ, ముక్కులో నుంచి రావడం కానీ అలాంటి ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతుంది. కొందరికి డెంగ్యూ పేషెంట్స్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి, ప్లేట్లెట్స్తో పాటు హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. సో దేర్ ఆర్ వెరైటీ ఆఫ్ రీజన్స్, ఇవన్నీ రీజన్స్ హిమోగ్లోబిన్ తగ్గడానికి.